హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రుల దందాలు ఎంత గలీజ్గా తయారైనాయి అంటే ఒక ఆమెకి క్యాన్సర్ లేకున్నా క్యాన్సర్ ఉందని చెప్పి ఆపరేషన్ చేసి లక్షల్లో డబ్బులు గుంజిర్రు. దాంతో ఇప్పుడు ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. బసిరెడ్డి సునీత అనే ఒక మహిళ హైదరాబాద్లో ఉన్న కార్ఖానాలో ఉన్న ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళింది. ఆమె చెస్ట్లో ఏదో ఒక చిన్న గడ్డ లాంటిది ఉండడం వల్ల స్కానింగ్లు అవి చేయించుకుంది. వాస్తవానికి ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు. కాకపోతే అక్కడున్న హాస్పిటల్ వాళ్ళు ఏం చేసిరంటే ఇది క్యాన్సర్ అని చెప్పి ఆమెను భయపెట్టి ఆపరేషన్ చేయాలి అని చెప్పి లక్షల్లో ఫీజు తీసుకుర్రు. ఒక 5 డే ఆపరేషన్ కూడా చేసిర్రు. కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ గడ్డు ఉందని చెప్పి రైట్ సైడ్ ఆపరేషన్ చేసిర్రు. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇదేంది లెఫ్ట్ సైడ్ అన్నారు కదా మరి రైట్ సైడ్ ఆపరేషన్ చేసిర్రు ఏందని అనుమానం వచ్చింది. డిశ్చార్జ్ కాగానే ఇమీడియట్గా బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళింది. అక్కడ కొద్దిమంది డాక్టర్లు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈమె రిపోర్ట్స్ అన్ని చూపించింది. వాళ్ళ చూసి ఆశ్చర్యపోయి అయ్యో ఇదేంది దీనికి క్యాన్సర్ లేదు, ఇది ఒక చిన్న నార్మల్ గడ్డ, దీన్ని క్యాన్సర్ అని చెప్పి ఎట్లా ఆపరేషన్ చేసిర్రు అని చెప్పి వాళ్ళు చెప్పడంతో నివ్వెరపోయింది. ఇమీడియట్గా వచ్చి వాళ్ళందరి మీద కేసు పెట్టింది. అసలు ఒక క్యాన్సర్ లేని ఆమెకి క్యాన్సర్ ఉందని చెప్పి భయపెట్టడం వల్ల ఆమె ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా మానసికంగా ఆమె ఎంత ఆవేదన అనుభవించి ఉంటుంది. ఇట్లాంటి హాస్పిటల్ని ఏం చేయాలి? ఇమీడియట్గా ఈ హాస్పిటల్ని క్లోజ్ చేసి ఈ ఆపరేషన్ చేసిన డాక్టర్ డిగ్రీని రద్దు చేయాల్సిన అవసరం ఉందా లేదా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి.